దేవుని శ్రేష్టమైనటువంటి నామమునకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు వినుచున్న మీకందరికీ కూడా మేలు కలగాలని నేను అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ కార్యక్రమాల కొరకు మీరు కూడా తప్పనిసరిగా ప్రార్థించి మరి ఈ కార్యక్రమాల ద్వారా మేలు పొందాలని నేను ఎంతో ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన వాక్యమే సత్యం, ఎవరు చెప్పింది కాదు. ఈనాడు రకరకాలైనటువంటి బోధలు మనకి ఈ దినాల్లో వినబడతా ఉన్నాయి. అది నిజమైనదా కాదా అనేది మనం తెలుసుకోవాలంటే మనకి ఒకే ఒక ఆధారం, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యమే ప్రమాణం. ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రమాణంగా పెట్టుకొని ఈ దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుసరించి జీవించవలసిన వారంగా మనం ఉన్నాం. కాబట్టి ప్రియులరా, మరి ఈ దినాలలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 15 నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. నీ గ్రంథములో మీరు సెలవిచ్చినటువంటి మాటలు మేము చదువుకున్నాం ప్రభువా. నీ మాటలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ప్రభా. నీ మాటలు విని గ్రహించుకొని గైకొని ఆ ప్రకారంగా మేము నడుచుచు మిమ్మల్ని మహిమపరుస్తూ తండ్రి, మీ ఆశీర్వాదాలన్నీ పొందుకొని ధన్యులమయ్యే భాగ్యాన్ని మాకందరికీ దయచేదురని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సోదరి స్నేహితులారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇక్కడ అబద్ధ ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పాడు. అబద్ధ ప్రవక్తలను విమర్శించటం, వాళ్ళని అరికట్టాలని ప్రయత్నం చేయటం అనేది దేవుడు మనకు చెప్పలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పారు? అబద్ధ ప్రవక్తలు ఉంటారు, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి అని చెప్పాడు. మీరు జాగ్రత్త పడాలంటే వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్త పడాలి అని. అయితే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి, అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అనగా ఎవరు? చూడండి, ప్రవక్త అంటే దేవుని చేత పిలవబడి దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవునికి ప్రతిగా దేవుని మాటలు దేవుని ప్రజలకు అందించేవాడే ప్రవక్త. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుని చేత పిలువబడిన వాడై దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ దేవునికి ప్రతిగా దేవుని మాటలు తీసుకొని దేవుని ప్రజలకు ప్రకటించేవాడే ప్రవక్త. చూడండి, మనము యెహెజ్కేలు గ్రంథము దయచేసి గమనించండి ప్రియులరా. యెహెజ్కేలు గ్రంథములో ప్రభువైనటువంటి దేవుడు
సెలవిచ్చినటువంటి ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయము 7వ వచనంలో, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయము. గమనించారండి? నిజమైనటువంటి ప్రవక్త దేవుని చేత పిలవబడి దేవుని యొక్క నోటి మాట విని ఆ మాట పట్టుకుని దేవునికి ప్రతిగా దేవుని ప్రజలకు ప్రకటించేవాడు. ఇర్మియాను గురించి మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మనము చూద్దాం. 10-11 వచనాలు ఏమన్నాడంటే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చున్నప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి వీళ్ళు. ఇప్పుడు ప్రవక్తలు లేరు. ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు ఎటువంటి వారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించినటువంటి ప్రవచన యొక్క సారాన్ని అంతటినీ కూడా వారు పరిశోధించి తెలుసుకొని ఆయన యొక్క పుట్టుక, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క శ్రమలు, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం, ఆయన యొక్క ఆరోహణం, ఆయన యొక్క రెండవ రాకడ, వీటన్నిటినీ గురించి పూర్వమందు ప్రకటించినటువంటి నిజ ప్రవక్తల యొక్క ప్రవచనాలలో నుండి వాటిని తీసుకుని వాటిని గ్రహించి పరిశోధించి బోధించేటువంటి వారు ఈనాటి నిజమైనటువంటి బోధకులు. ప్రియులారా, మనము గమనించాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. 2వ పత్రికలో 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనం చూడండి. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపొస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలన విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుతూ ఉన్నాను. గమనించారా? పరిశుద్ధ ప్రవక్తలు అన్నాడు. దొంగ ప్రవక్తలు కాదు, అబద్ధ ప్రవక్తలు కాదు. పూర్వముందున్నటువంటి పరిశుద్ధ ప్రవక్తల చేత పలకబడిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు 4 సువార్తల్లో ఉటంకించి మాట్లాడారు. ఆ మాటల్ని అపొస్తలులు బోధించారు. ఇది అసలైనటువంటి బోధ. ప్రియులారా, వీళ్ళు నిజ ప్రవక్తలు. కాబట్టి ఈ విధమైనటువంటి బోధ మనకి చెప్పనటువంటి వారిని మనం కనిపెట్టి జాగ్రత్త పడాల. ఎందుకంటే ఇక్కడ ప్రభువారు చెప్పారు, ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో, వారు గొర్రెల చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలు. జాగ్రత్తగా ఉండాలి. వారి వేషం చూస్తే గొర్రె చర్మం, వారి స్వభావం చూస్తే క్రూరమైనటువంటి తోడేలు. తోడేలుకు గొర్రె కనబడగానే చీల్చి చంపేసి తినేస్తుంది. పిల్లలు, అందుచేత మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? అబద్ధ ప్రవక్తలు అంటే చూడండి, వీరు దేవుని చేత పిలవబడిన వారు కారు. వీరు అసలు దేవుని పిలిపే లేదండి వీళ్ళకి. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఈ అబద్ధ ప్రవక్తలు ఎట్లా ఉంటారో చెప్పాడు. 23వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి.
వారు మిమ్మును భ్రమపెట్టుదురు, వారు నన్ను తృణీకరించుచు వారితో మీకు క్షేమము కలుగునని, అంటే నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చిననియు, ఒకడు తన హృదయ మూర్ఘత చొప్పున నడవగా వారితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనములను బట్టి పలుకుదురు. ప్రియమైన వారలారా, ఇక్కడ గమనించండి, ఈ అబద్ధ ప్రవక్తలు ఎట్లా చెప్తారంట? ఇక్కడ రెండు విషయాలు ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, భ్రమ పెడతారంట మొట్టమొదటగా. రెండవది ఏంటంటే, దేవుణ్ణి తృణీకరించే వారితోటి మీకు క్షేమం కలుగుతుందని చెప్తారట. ఇంకా ఏం చెప్తారు? ఒకడు తన హృదయాన్ని కఠినం చేసుకొని మూర్ఖంగా నడిచేవాడితో ఏమని చెప్తారంటే వీళ్ళు, మీకు కీడు రాదు అని చెప్తారంట. ఇక తర్వాత దేవుని ఆజ్ఞను బట్టి పలక్కుండగా మాట్లాడకుండగా వాళ్ళకి తోచిన దర్శనాలను బట్టి మాట్లాడతారంట. ఇదండి ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చేసే పని. దేవుని తృణీకరించే వాడికి క్షేమం ఎలా కలుగుతుంది చెప్పండి? హృదయంలో ఉన్నటువంటి మూర్ఘత చొప్పున నడుచుకునే వాడికి కీడు రాదని చెప్తారా ఈ దొంగ ప్రవక్తలు? వాళ్ళకి తోచినట్టు చెప్తారంట. బైబిల్లో చెప్పరు వీళ్ళు. దేవుని ఆజ్ఞను బట్టి మాట్లాడకుండగా వాళ్ళకు తోచిన దర్శనాలు చెప్తారంట వీళ్ళు. ఇదే అధ్యాయంలో 21వ వచనం చూడండి. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. వీళ్ళని దేవుడు పిలవలేదు, దేవుడు వీళ్ళతో అసలు మాట్లాడలేదు. పైగా వీళ్ళ దేవుడు మాతో మాట్లాడాడని చెప్తారండి, దేవుడు నన్ను పంపించాడని చెప్తారండి వీళ్ళు. ప్రియులారా, గమనించండి, మోసపోకండి, జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తారు అంటే, వీళ్ళు ఎట్లా ఉంటారంటే ప్రియులారా, కృత నిబంధనలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చూడండి. యాలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపొస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపొస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అని. జ్ఞాపకం పెట్టుకోండి, అబద్ధ ప్రవక్తలు ఎలా ఉంటారు దేవుడు ఇక్కడ స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత వీరు మోసగాండ్రైనటువంటి పనివారు. 2వ పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో 1వ వచనంలో పేతురు గారు హెచ్చరిక చేశారు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలిని మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధింతురు అన్నాడు. ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు, మీరు చదువుకోండి మరలా తర్వాత, చాలా సంగతులు ఉన్నాయి. వీళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఇంకా మనం చూసినట్లయితే వీళ్ళ లక్షణాలు, ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-3 వచనాల్లో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని
ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇది వరకే అది లోకములో ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుంది మనకి. యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడంటే నమ్మరండి వీళ్ళు. అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఆదికాండం యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆది యందు దేవుడు ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆయన యొద్ద వాక్యం ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. అదే యేసుక్రీస్తు. అలనాడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సంగతిని వీళ్ళు అంగీకరించరండి. ఈడే దుర్బోధకుడు. వీడు క్రీస్తుకు విరోధి, క్రీస్తు విరోధి ఆత్మ కలిగినటువంటి వాడు. ఈనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించినటువంటి వారు ప్రజలు చాలామంది ఉన్నారు. ప్రియులారా, గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. వీళ్ళే దుర్బోధకులు. మీరు ఇంకా ఎట్లా ఉంటారంటే, మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలో ప్రభువారు చెప్పారు. 24:24లో చెప్పారు. ఆయన ఏమన్నాడంటే చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు. ప్రభువారు ముందుగానే చెప్పారు, అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తులు వస్తారు, ఏర్పరచబడినటువంటి వారిని సహితము కూడా మోసపరిచేటువంటి అద్భుతాలు సూచక్రియలు వారు చేస్తారు. మోసపోవద్దు. సాతానుడు కూడా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. మోసపోకండి. ప్రభువు స్పష్టంగా చెప్పాడు ఇక్కడ వాళ్ళ యొక్క లక్షణాలు. ఇంకా వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని సంగతులు కూడా నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. ఈ అబద్ధ బోధకులు, ఈ అబద్ధ ప్రవక్తులు ఎట్లా ఉంటారంటే, పైకి చాలా భక్తిపరులుగా కనబడతారండి. అబద్ధ బోధలు బోధించటం లేదు మేము అన్నట్టుగా వీరు తప్పు బోధలు బోధించటం లేదు అన్నట్టుగా కనబడతారండి. అంటే వాళ్ళ వేషధారణ అట్లా ఉంటుందన్నమాట. చాలా భక్తిగా మాట్లాడతారు, భక్తిని ప్రదర్శిస్తారు వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇటువంటి ఈ వేషధారుల్ని మనం గుర్తించడం చాలా కష్టం ప్రియులారా. ఎందుకంటే వీరు వెలుగుదూత వేషం వేసుకొస్తారు. కొంతమంది నాకు వెలుగు కనపడిందంటారు, వెలుగు వచ్చిందంటారు. ప్రియులారా, నిజమైన వెలుగు ఉంది, అబద్ధపు వెలుగు కూడా ఉంది లోకంలో. యేసు ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకానికి నిజమైన వెలుగునన్నాడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? అబద్ధపు వెలుగులు కూడా ఉన్నాయి లోకంలో. ఇదిగో వెలుగుదూత వేషం వేసుకొస్తారు వీళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సాతానుడు 3 అవతారాలు ఎత్తుతాడండి. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్ప అవతారం ఎత్తాడు వాడు. కనిపెట్టేయచ్చు, సర్పం పావును కనిపెట్టచ్చు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో గర్జించు సింహంలాగా కనపడుతున్నాడు వాడు. అది కూడా మనకు కనిపెట్టవచ్చు. కానీ ఈ కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయంలో చూసినట్లయితే వీడు వెలుగుదూత, దూతండి, వెలుగుదూత, వెలుగుతాడు వీడు. కనిపెట్టడం చాలా కష్టం ప్రియులారా, జాగ్రత్తగా ఉండాలా. పైకి గొర్రె చర్మం వేసుకుని వస్తారు, లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో
అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి వారిని హెచ్చరించాడు. ఇటువంటి వాళ్ళ గురించి హెచ్చరించాడండి. ఆనాడు ప్రభు హెచ్చరించాడు, ప్రభు వెళ్ళిపోయాడు. పౌలు ఈ దుర్బోధకుల గురించి, ఈ తోడేళ్ల గురించి హెచ్చరించినట్టుగా అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 29లో చెప్పాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎక్కడో ఉండడండి, మనలోనే ఉంటాడు వీడు, ఇంటి దొంగ. జాగ్రత్త పడదాం ప్రియులరా. వీళ్ళు క్రూరమైన తోడేళ్ల స్వభావం కలిగినటువంటి వారు. వీళ్ళు వేషధారులు, పరిసయ్యులు, శాస్త్రులు లాంటి వాళ్ళు అన్నమాట. మత్తయి సువార్త 23వ అధ్యాయం మీరు చదువుకోండి. అధ్యాయం అంతట్లో కూడా ఈ పరిసయ్యుల యొక్క వేషధారణ గురించి దేవుడు చాలా సెలవిచ్చాడు అక్కడ. కాబట్టి ప్రియులరా, ఎలా కనిపెట్టగలం వీళ్ళంటే ఒక సూత్రం చెప్పాడండి ప్రభు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15 నుండి 20 వచనాలు చదువుకున్నాం. 20 వచనంలో ఆయన అన్నాడు, కాబట్టి వారి ఫలముల వలన మీరు వారిని ఎలా తెలుసుకుంటారంటే వారి ఫలముల వలన అన్నాడండి. ఎందుకంటే మంచి చెట్టు మంచి ఫలాలే కాస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలనే కాస్తుంది. మంచి చెట్టుని చెడ్డ ఫలాలు ఉండవు, పనికి మాలిన చెట్టుని మంచి ఫలాలు ఉండవు. ఎందుకంటే ఆ చెట్టు మంచిదా కాదా అనేది ఎలా చెప్పగలుగుతామండి మనం? దాని ఫలాలను బట్టే, దాని పళ్ళు బట్టే మనం చెప్తాం. ఈ చెట్టు మంచిదంటాం, మంచి ఫలాలు ఉంటాయి. చెడ్డ ఫలాలు ఉంటే చెడ్డదంటాం. కాబట్టి ఆ చెట్టు యొక్క గుణాన్ని, ఆ చెట్టు యొక్క పరిస్థితిని మనం దేన్ని బట్టి చెప్తున్నామంటే ఆ చెట్టు కాసినటువంటి ఫలాలను బట్టి చెప్తున్నాం. అట్లాగే ఈ దుర్బోధకులను కూడా మనం కనిపెట్టవచ్చు ప్రియులరా. ఎలా కనిపెట్టాలంటే వారి ఫలముల వలన అన్నాడు. ఫలాలు అంటే ప్రియులరా వారి బోధలు, వారి చర్యలు, వారి క్రియలు. వాళ్ళ బోధలో చెప్పేయచ్చు వీడు మంచోడా చెడ్డోడా అని. వాని యొక్క చర్యలను బట్టి చెప్పేయచ్చు, వాడి ప్రవర్తన బట్టి చెప్పేయచ్చు, వాడి క్రియలను బట్టి చెప్పేయచ్చు. ఎందుకంటే ముండ్ల పొదల్లో ద్రాక్ష పళ్ళు కాయు, పల్లేరు చెట్లకి అంజూర పళ్ళు కాయు. ఎలా కాస్తాయండి? ముండ్ల చెట్టే, పల్లేరు చెట్టే, అది ముళ్ళు ఉంటాయండి, దీనికి ముళ్ళు ఉంటాయి. ముండ్ల చెట్లకి ద్రాక్ష పళ్ళు కాస్తాయి, అంజూర పళ్ళు కాస్తాయి. ఎందుకు కాస్తాయండి? ఎలా కాస్తాయి అసలు? వెళ్ళిపోవటమేనా? పొలం అంటే వెళ్ళిపోవటమేనా? వాళ్ళ బోధలు గమనించరా మీరు? వాళ్ళ చర్యలు గమనించరా? ఒరే మీ సేవకుడు పక్క తాగుపోతురా అని చెప్తుండే ఆటంకాలు వెళ్ళిపోతున్నారు. మీరు బుద్ధి ఉందా మీకు అసలు? ఒరే మీ సేవకుడు పక్క వ్యభిచారులు అని చెప్తుండే ఆటంకాలు వెళ్ళిపోతున్నారు. మీకు అసలు బుద్ధి ఉందా అసలు? ఆడు పక్క ధనాపేక్ష పరుడు అని చెప్తున్నారు. అయ్యో చెడ్డ క్రియలు, వాళ్ళు ఉన్న చెడ్డ క్రియలు, చెడ్డ చర్యలు చెప్తూ ఉంటే నీ బుద్ధి లేనట్టు కాడు కూడా వెళ్ళిపోతున్నట్టే, నువ్వు నాశనం అయిపోవడానికే పోతున్నావు. అంతే అంటే మరి ఇంకేం చెప్తాం? వాళ్ళ క్రియలు చూడండి, వారి బోధలు చూడండి, వారి ప్రవర్తన చూడండి. పులిపేట మీద అందరూ భలేగా ఉంటారండి. ఇంటికాడ చూడాలి వాళ్ళ భోగాతం అంతా, ఊళ్ళో చూడాలి వాళ్ళ సంగతి అంతా, వాళ్ళ వ్యక్తిగత సాక్ష్యం ఎలా ఉంది, వాళ్ళ కుటుంబ సాక్ష్యం ఎలా ఉన్నది, ఇవన్నీ చూడరా మీరు. అదే చూడమని చెప్తున్నాడు ఇక్కడ. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు ఫలించదు. మంచి చెట్టు మంచి ఫలాలే కాస్తుంది. ఇదే వాళ్ళ ఫలాలు. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రుల గురించి బాప్తిసమిచ్చి యోహాను మత్తయి సువార్త 3వ అధ్యాయంలో వారి గురించి మాట్లాడుతున్నాడు. సర్ప సంతానమా,
రాబోయే ఉగ్రతను తప్పించుకోవటానికి ఎవరురా మీకు బుద్ధి చెప్పింది? ఇలాగ నీటిలో మునిగితే ఆ ఉగ్రత తప్పించుకుంటారని ఎవరు చెప్పారురా మీకు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఆ పరిశీలి శాస్త్రులే, మత నాయకులే వాళ్ళు, ధర్మశాస్త్ర బోధకులే వాళ్ళు, దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళే. యోహాను చేత బాప్తిసాన్ని పొందడానికి వస్తే యోహాను ఇలా మాట్లాడాడు వాటిని గురించి. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదువుకోండి. వాళ్ళ క్రియల వలన మీరు వారిని కనిపెడతారని ప్రభువు చెప్పాడు. గమనించండి ప్రియులారా, బైబిల్ చదువుకో, దేవుని వాక్యాన్ని చదువుకో. దేవుడు బైబిల్ నీకు ఇచ్చాడు, నీ సొంత భాషలో దేవుడు బైబిల్ నీకు ఇచ్చాడు. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ చదువుకుంటే నీకు అనేక విషయాలు దేవుడు బోధిస్తాడు. ఈ దుర్బోధకుల వెంట పోవద్దు అని నేను మనవి చేస్తా ఉన్నా. నష్టపోతారు సుమా. తోడేలు వెనకాల గొర్రె వెళ్తే గొర్రెకి ఏం జరుగుద్దో మీకు తెలుసు. ఇవి తోడేళ్ళు కనుక జాగ్రత్తగా ఉండండి. ప్రభు వెనకాల వెళ్ళండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు. అసలు నువ్వు ఆయన గొర్రెవయ్యావా లేదా? నువ్వు రక్షించబడ్డావా? రక్షించబడితే ఆయన మందలో ఉంటావు. బయటికి వెళ్తావు, మేత వేస్తావు, లోపలికి వెళ్తావు, కాపరి ఆధీనంలో ఉంటావు. నువ్వు రక్షించబడిన వాడు, రక్షించబడిన దానవు, నీకెంతో భద్రత ఉంటుంది. అసలు రక్షించబడ్డావా లేదా ఆలోచన చెయ్యి. మారు మనసు పొందావా? పాప క్షమాపణ అనుభవం నీకు ఉన్నదా లేదా? ప్రభు వచ్చేస్తున్నాడు. ప్రభు రావడానికి సూచనలు ఉన్నాయి, కానీ నువ్వు నేను పోవడానికి ఎటువంటి సూచన లేదు. మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి, సరైన నిర్ణయం తీసుకోండి, జాగ్రత్త పడండి. దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రాలు. మీరు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకుని వాటిని నెమరు వేసుకుంటూ జాగ్రత్త పడే కృప మాకు అందరికీ దయచేయండి. నిన్నే నమ్ముకుని నిన్నే వెంబడిస్తూ నీ మాటకు లోబడి జీవించే కృప మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.